నువ్వు మాట్లాడదు కానీ, ఓకేనా? ఇంకా టైం ఉందా? ఫిల్లర్స్ బాగానే పెట్టుకున్నావు. మన దగ్గర ఉండేదే ఫిల్లర్స్, ఫేస్ మీద వేసుకోం కానీ స్టేజ్ మీద వేస్తాం. రండి. అందరికీ నమస్తే అండి. నా కొడుకుకి ఇంకా 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 చాలా షేడ్స్ ఉన్నాయి, మీకు తెలియదు. 50 షేడ్స్ చూపించు. అవునా? ఏంటవి? అంతేలేండి, అమ్మల దగ్గర చాలా షేడ్సే చూపిస్తూ ఉంటారు కొడుకులు. ఎనీవే, థ్యాంక్ యూ టీమ్ GPS. వాడిని యాక్టర్ చేయించినందుకు, హీరో చేయించినందుకు, బికాజ్ వాడికి యాక్టింగే ఇష్టం అనమాట. 2 years సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక లెటర్ రాసినాడు, ఐ వాంట్ డూ యాక్టింగ్ అనేసి, ఐ వాంట్ బికమ్ ఎన్ యాక్టర్ అని. మీకే రాశాడా? అంటే మా ఇంట్లో ఒక ఆయనకి ఇచ్చినాడు. ఆ లెటర్ ఇంకా ఉంది నా దగ్గర. అయితే వాడికి బాగా లావు ఉండేదన్నమాట. మీరు చూసినారు కదా దీంట్లో మహానటిలో, అంతకంటే ఇంకా లావు ఉండేది. వీడు యాక్టింగ్ అని అంటే ఎట్లా అని అనుకున్నా, బట్ అబ్బా తప్పించుకున్నా, డైరెక్టర్ అయిపోయినాడు అని అనుకున్నా. కానీ మళ్ళీ అగైన్ వాళ్ళు బ్రాట్ హిమ్ ఆన్ టు ద స్క్రీన్. వాడు యాక్టింగ్ మెటీరియల్ కాదనుకుంటా, బికాస్ దర్ ఆర్ సో మెనీ వర్సటైల్ బిగ్ యాక్టర్స్. వాడు ముందర మళ్ళీ డాన్స్ ఆడిపించినారు వాడితోటి. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ అ వండర్ఫుల్ సక్సెస్ అండ్ బ్యాక్ టు ద థియేటర్స్. థ్యాంక్ యూ. గీత గారు చెప్పండి. మీరు ఈ మూవీలో యాక్ట్ చేశారా? లేదబ్బా, ఇయ్యలే. కశ్యప్ ఇయ్యలే. ప్లీజ్ స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. తరుణ్ గారికి అయితే ఇచ్చారు కానీ వై డోంట్ యూ గివ్ అ రోల్ టు గీత గారు? ఏది? వాడు షేడ్స్ అని చూసేస్తానని భయమేమో. యా కరెక్ట్. ఆల్రెడీ మీరు తరుణ్ గారి షేడ్స్ చూసేశారు కదా, మళ్ళీ కశ్యప్ గారి షేడ్స్ ఎందుకు, ఇవాళ వేసుకొని వచ్చాడు అసలే ఒక షేడ్. యా, థ్యాంక్ యూ గీత గారు, ఫ్యాంటాస్టిక్ అండి. మీ యాక్టింగ్ కూడా అంతే వర్స్టైల్గా ఉంటుంది. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ మోర్. థ్యాంక్ యూ. తరుణ్ ఇస్ ఆన్ వీడియో. తరుణ్